నేను లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాను. వెళ్ళినప్పుడు చూస్తే షాప్ ఏదో పేర్లుండే నేను సోలో ట్రావెలర్, సోలోగానే వెళ్తాను. ఇప్పుడే శివాజీ తెలుగు ట్రావెలర్ ఛానల్ పెడదాం వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఏదేదో టీ మీద రకరకాల పేర్లతోటి ఉండే కానీ ఆ ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి చివరికి ఏంటంటే అక్కడ ఎవరు ఉండరు, షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది ఇది అని అనిపించేది. సో ఈ సెక్షన్ చూసిన తర్వాత ఓకే అంతా ప్లాంట్గానే వెళ్తున్నారు అనిపించిందా. సో మా తేజ గారు ఈ బిర్యానీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా మీ ఊర్లోకి కూడా వస్తుంది ఇది. మీ ఊర్లోకి వచ్చినప్పుడు బాగుంటే ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. పలానా చోట బాగాలేదంటే వెళ్ళి వాడు జాగ్రత్త తీసుకుంటాడు. లైఫ్లో ఫస్ట్ టైం బిజినెస్లో దిగాడు వాడు. ఇప్పుడు దాకా మనందరికీ టేస్టీ తేజ అని తెలుసు, ఇక నుంచి బిజినెస్ మ్యాన్ తేజ. మహేష్ బాబు 2 లేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏముంది, ఇది హిస్టరీ ఆఫ్ ఇరానీ టీ. సో దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇరానీ టీకి. ముఖ్యంగా ఇది మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది. సో డెఫినెట్గా బాగుంటుంది, సక్సెస్ అవుతుంది. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే కంప్లీట్గా ఓవర్ నైట్ మిలియనర్ అయిపోదాం స్టార్ట్ చేసిన బిజినెస్లు అయితే మనకి షట్టర్లు వేసుకోవడం. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా నేను ఒక మంచి క్వాలిటీ హైజీన్ ఉన్న టీ ఇచ్చి నేను సంపాదించుకోవాలనుకున్నాను.